హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చరిత యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే మనం సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. ముందుగా అయితే స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుందాం. అదేనండి డేషా. కాస్త ఆయిల్ పోసుకొని బాగా హీట్ ఎక్కనిద్దాం. 4 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. పెద్దవైతే 4 వేసుకోండి, చిన్నవైతే 6 వేసుకోండి. బాగా వేగనిద్దాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. మనమైతే ఇవి పక్కకు తీసి పెట్టుకుందామండి ఒక గిన్నెలో. ఎందుకంటే ఈ చికెన్ మీద వేయడానికి మ్యాగ్నేట్ చేసుకోను. ఇప్పుడు 2.5 kg చికెన్కి మనం కొన్ని ఆనియన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కాస్త సాల్ట్. ఈరోజైతే మా తమ్ముడు బర్త్డేనండి, అందుకే అండి ఇలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం. కాస్త కారం నాకైతే రాదండి, మా బావ చేస్తున్నాడు. కారం వేసుకున్నాక కాస్త గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. 3 పచ్చిమిర్చి, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. మీకు మసాలా ఎక్కువ కావాలంటే వేసుకోండి, మేమైతే మసాలా చాలా వరకు తక్కువ అండి. దీంట్లోకి వచ్చేసి బిర్యానీ మసాలా కూడా వేసాడు మా బావ. చూడండి ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం. లాస్ట్లో అయితే మంచి పెరుగు వేసుకుందాం, పుల్లది కాకుండా ఫ్రెష్ పెరుగు వేసుకుందాం. ప్యాకెట్లో ఏదైనా గడ్డదైనా పర్వాలేదండి. ఇవి వేసుకొని బాగా చక్కగా కలుపుకుందాం. కలుపుకొని ఒక అరగంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఇప్పుడైతే ప్రాసెస్ మొదలు పెడదాము. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఫస్ట్ అయితే 2 ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేయాక చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. తర్వాత వచ్చేసి 1.5 టమాటా వేసుకుందామండి. బాగా కలుపుకుందాం, ఉల్లిపాయలు టమాటా వేగే వరకు బాగా. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 10 days అవుతుందండి. ఇదైతే నా 3rd వీడియో, లాంగ్ వీడియోలో. కాస్త కారం వేసుకుందాం. తర్వాత వచ్చేసి కాస్త సాల్ట్ వేసుకుందామండి. తర్వాత వాటర్ వేసాక యాడ్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడైతే లైట్గా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కాస్త గరం మసాలా వేసుకొని కలుపుకుందాం బాగా. నాకైతే ఇది వాయిస్ ఓవర్ వేయడం కూడా అంతగా రావడం లేదండి. అలాగే చిటికెడు పసుపు, కొత్తిమీర, పుదీనా బాగా వేసుకొని కలుపుకుందామండి. చూడండి బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే కాస్త చికెన్ మసాలా కూడా వేస్తాడు. మా బావకి ఏ చేతికి దొరికితే అదే వేస్తున్నాడు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే నేను తీసానండి, అందుకే బాగా వచ్చింది. ఈ 10 చెంబులు వాటర్ పోసుకుందాం. ఆ చెంబుతో అయితే 5 గ్లాసులు పట్టాయండి. మామూలుగా అయితే 3 kgల బాస్మతి రైస్ అయింది. 2.5 kg చికెను. చూడండి కొత్త బియ్యం అయితే 10 సరిపోతాయి. ఒకవేళ పాత బియ్యం అయితే 11 చెంబులు పోసుకోండి. పలావ్ దినుసులో వస్తాయి కదండి, బయట మార్కెట్లో దొరుకుతాయి కదా, ఆ ప్యాకెట్ తెచ్చుకొని దాంట్లో ఉండే మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీరు టేస్టింగ్ సాల్ట్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చండి. యాలకులు, చెక్క, మొగ్గ, ఇంకా చాలా పేర్లు ఉంటాయి. నాకైతే వాటి పేర్లు కూడా తెలియదు సరిగ్గా. మా తమ్ముడు బర్త్డే అని ఇలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసుకుంటున్నాం. వాడేం బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుందాం అనుకున్నాడు, కానీ వాళ్ళ అన్న అంతా చెడగొట్టాడండి, మా బాబాయ్ పిల్లలు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వేసుకుందాం. బిర్యానీ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కాస్త సాల్ట్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకవేళ తక్కువైనా తర్వాత యాడ్ చేసుకోవచ్చు, మీ టేస్ట్ తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. ఒక నిమ్మకాయ కట్ చేసుకుని నిమ్మకాయ పిండుకుందామండి. చూడండి నాకు సరిగ్గా వాయిస్ ఓవర్ వేయడం రావడం లేదు, టెన్షన్గా ఉంది. ఇదైతే నా 3rd వీడియో. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే
నిమ్మకాయ బాగా పిండుకుందాం. తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకులు వేసుకుందాం. చాలా వరకు మేము ఇక్కడ బిర్యానీ ఆకులు వేసుకోమండి తినేటప్పుడు, ఎందుకు అడ్డని, కానీ టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. ఈ వీడియో కోసమని మా బావ వేసాడు, మామూలుగా అయితే అసలు బిర్యానీ ఆకులు వేయడు. చూడండి వాటర్ తెల్లాలి బాగా, ఒక 10 మినిట్స్. ఇదైతే పక్కన స్టవ్ మీద పెట్టుకుందాము. మనం ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కేసిందండి. ఇప్పుడైతే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే బయట పెట్టుకుందాం ఒక 10 మినిట్స్. తర్వాత వచ్చేసి ఆ చికెన్ వేసుకుందామండి. ఇక్కడైతే మసాలా ఏమి యాడ్ చేయడం లేదు, ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంది సరిపోయిద్ది బాగా. మీకు ఒకవేళ మసాలా ఎక్కువ కావాలంటే మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడే ఎక్కువ వేసుకోండి. మేమైతే మసాలా చాలా తక్కువ తింటాం. చూడండి బాగా కలుపుకుందాం. ఇదైతే 2.5 కేజీ చికెన్ అండి. బాగా కలుపుకుందాం ఇంకోసారి. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మా బావే కుక్ చేస్తారండి. నాకైతే ఎక్కువ మందికి వండటం రాదు, ఇలా స్పెషల్ డిషెస్ కూడా. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని చూసుకున్న తర్వాత మనకి 50% ఉడికిపోయిద్ది చికెన్ అనేది. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుంటే సరిపోయిద్దండి. మా చిన్న స్పూన్ కాబట్టి 3 వేసాను. ఇప్పుడైతే ఆ సాల్ట్ వేసుకున్నాం కదండి, బాగా కలుపుకుందాం. చూడండి పొగలు కూడా వచ్చేస్తున్నాయి, అంటే మనకు ఉడికిపోయింది ఒక 70%. చూడండి ఇప్పుడైతే ఇంకో 10 మినిట్స్ మూత పెట్టుకుందాం. పక్కనైతే ఉడుకుతుంది కానీ వాటర్ తెల్లిపోతుంది. ఇప్పుడు కంప్లీట్గా బియ్యం వేసుకుందాం. మొత్తము 3 కేజెస్ పట్టిందండి బాస్మతి రైస్ అయితే. ఇది తెల్లేటప్పుడు వేయాలండి. ముందుగానే కొంతమంది వేసుకుంటారు, అలాగంటే ఇప్పుడు తెల్లేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది, తొందరగా ఉడికిపోయిద్ది కూడా. ఇవి ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోయిద్దండి. అరగంట గంట సేపు అవసరం లేదు, లేకపోతే విరిగిపోయిద్ది బియ్యం అనేవి. మనం 10 మినిట్స్ నానబెట్టుకుంటే ఏంటంటే చక్కగా వస్తాయి, పొడవుగా బియ్యం, బాగుంటుంది బిర్యానీ కూడా. మా పాప అయితే గోల్ గోల్ చేస్తుంది, వాయిస్ ఓవరే ఇవ్వడం లేదు చాలాసేపు నుంచి, అయినా ట్రై చేస్తూ ఉన్నా. ఇప్పుడు చూడండి చికెన్ ఉడికిపోయింది బాగా. నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేశానండి, నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. వీళ్ళు వంట చేసేటప్పుడు ఫోటోలు దిగినట్టున్నారు వంట చేసేటప్పుడు. చూడండి ఇప్పుడు 70% రైస్ అయితే ఉడికిపోయింది. పక్కన దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం దమ్ పెట్టుకోవడానికి అయితే. ఈ జల్లెలు ఉంటుంది కదండి, వాటర్ అంతా ఉడికిపోతాయి, కిందకి దిగిపోతాయి. వీడే అండి మా బర్త్డే బాయ్ అయితే శ్రీను, మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకండి. చూడండి మొత్తం వేసుకుందాం లేయర్స్గా. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ లేయర్స్ కింద వేసుకుందాం. ఇక్కడ ఆనియన్ అయితే 3 లేయర్స్ కింద వేసామండి. మా బాబాయ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమన్నాడండి. ఫస్ట్ అయితే నాకు బాగా సపోర్ట్ చేస్తాడు తను. చూడండి మొత్తం చికెన్ రైస్ అయితే ఇటు దమ్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. పుదీనా వేసుకుంటే వాసన అనేది మంచి స్మెల్ వస్తుందండి. మనం ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోయిద్ది. మనకైతే దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఒక 10 నిమిషాలకి. ఫైనల్గా అయితే మన బిర్యానీ రెడీ. వీడియో తీసేది ఎవరో కదండి, బర్త్డే బాయే. చూడండి మీకు ఒకవేళ ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, పూర్తిగా ఆప్షనల్. మా పాప కూడా తింటది కాబట్టి వేయడం లేదు. ఇప్పుడు టేస్ట్ చేస్తాడు మా బావ. ఓకే ఫైనల్గా అయితే టేస్ట్ చేస్తున్నాం. అయితే మీకు కాన్ రాదు కదా ఎట్టుంది ఏంటని, కాలిపోతుంది ఇప్పుడే కాబట్టి తీసేసింది.
మా బావ ముందే తినేస్తాడు. తను సూపర్ అంటే నేను తిని చెప్తాను తను చేసిన బిర్యానీ. బాగుందండి చాలా. మీరు ట్రై చేయండి. వీడియో తీసుకున్నా చూడండి. పీస్ అయితే బాగా ఉడికిపోయింది, చాలా మెత్తగా ఉడికింది. అబ్బో కాలిపోతుంది, కాలుతుంది బాగా. ఓకే బాయ్.